రైట్ రైట్ మాట్లాడదాం లక్ష్మణ్ గారు. కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు ఉన్నారు. లింగం యాదవ్ గారు, వందే మాత్రం గేయానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందా? అప్పట్లో ఈ విభజన దేశాన్ని మొక్కలు చేయాలనే కుట్ర కూడా జరిగింది అన్నటువంటి చర్చలు నడుస్తున్న వేళ మీరేం మాట్లాడతారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు ప్రైమరీ ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానలిస్టులకు డెఫినెట్ కూడా దేశ స్వాతంత్రంలో ఆనాడు ఉద్యమంలో మహాసంగ్రామంలో పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధులను గుర్తించుకోవాలి. డెఫినెట్ గా అదే విధంగా ఆనాడు ఎంతో మందికి ఉర్రూతలుగించి ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి వందే మాతరం డెఫినెట్ కూడా దాన్ని ఎవరైనా కూడా స్మరించుకోవాలి, గౌరవించాలి. డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ గౌరవించింది కాబట్టినే ఆనాడు ఇవాళ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వందే మాతరణ బంకిం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి ఆనంద్ మఠ్లో నుంచి 1937లో సిడబ్ల్యూసి సమావేశాలనే దాన్ని గౌరవించడం జరిగింది. అదే విధంగా కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో కూడా సుచేత కృపలాని గారు ఆనాడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు కూడా దాంట్లో మొదటిసారిగా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కూడా ఆనాడు దాన్ని పాడడం జరిగింది. ఇవాళ కావలసుకొని అంటే ఇవాళ డెఫినెట్ గా మనందరికీ తెలుసు వందే మాతరం అనేది అంటే అదొక సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎగనెస్ట్ ద ఫారెన్ పవర్ కోసం, ఒక లవ్, కంపాషన్, అదే విధంగా ఒక డివేషన్ ఆఫ్ మదర్ ల్యాండ్. మరి అట్లాంటి వందే మాతరాన్ని డెఫినెట్ కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మాకు గౌరవం ఉంది. కానీ ఇవాళ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని వ్యక్తులు, స్వాతంత్ర ఉద్యమానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్లకు అడుగులకు మడుగులొత్తినటువంటి వ్యక్తులు ఇవాళ దాని వారసత్వంగా ఆనాడు ఎవరైతే ఇవాళ మాట్లాడుతున్న వ్యక్తులు ఆనాడు ముస్లిం లీగ్ అపోజ్ చేసింది. ఎట్ ద సేమ్ టైం హిందూ మహాసభ కూడా ఇవాళ ఈ బీజేపీ జనసంఘ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క మదర్ ఆర్గనైజేషన్ అయినటువంటి హిందూ మహాసభ కూడా ఆనాడు వందే మాతరాన్ని అపోజ్ చేసింది. ఇవాళ ఎక్కడ కూడా పాల్గొనని వ్యక్తులు, అసలు స్వాతంత్ర ఉద్యమంలో సంబంధం లేని వ్యక్తులు ఇవాళ వాళ్ళు స్వాతంత్రం గురించి, స్వాతంత్ర ఫలాల గురించి, ఆనాడు స్వాతంత్రంలో ఏం జరిగిందో మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉందండి. తాతకు దగ్గులు లేపుతాడు, తాతకు తెలియదా, మాకు తెలియదా ఎట్లా గౌరవించాలో? వీళ్ళకి ఏం తెలుసండి? ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఒక్క వ్యక్తిని చూపెట్టండి. ఆనాడు వీళ్ళు సావర్కర్ ఏం చేసిరు? వీళ్ళు మాతృ సంస్థ ఎక్కడ పాల్గొన్నది? వీళ్ళ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్ళకు దగ్గర ఏజెంట్ గా పనిచేసింది, మనకు తెలియదా? నేనేమంటున్నా అంటే దయచేసి చరిత్రలో పాల్గొనని వ్యక్తులు చరిత్రని వక్రీకరించకండి. మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ అవసరాల కోసం ఆనాడు ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఏదైతే ఇవాళ వందే మాతరంలో ఎన్ని లైన్లు తీసుకోవాలి, ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసిరు కదా. ఇవాళ మీరు వాళ్ళ నిర్ణయాన్ని మీరు ఇప్పుడు అంబేద్కర్ ఆనాడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మీకు తెలుసా అండి? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో సుచేత కుప్పలాని గారు ఫస్ట్ టైం ఈ సాంగ్ వాడిరు. వాళ్ళు ఎక్కడికి తీసుకోవాలి, ఏం చేయాలని ఆ మహానేతలు నిర్ణయించరు. మీకు ఎవరికి అధికారం ఉందండి? ఇవాళ వీళ్ళు మాట్లాడితే నెహ్రూ మీద, నెహ్రూ ఒక్కరు కాదండి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో అడాప్ట్ చేసుకున్నప్పుడు వందే మాతరణాన్ని నెహ్రూ ఒక్కరు కాదు కానీ మరి ఆ చరిత్ర తెలియదు వీళ్ళకు. ఏదైనా వేగ్గా ఎమోషనల్ గా మాట్లాడాలి. ఇవాళ ఎక్కడో ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ దీని పేరు మీద రాజకీయాలు చేయాలి. ఇవాళ మతం పేరు మీద అయిపోయింది. మతం పేరు మీద ఓట్లు వచ్చే పరిస్థితుల్లో ఇవాళ లేవు. ప్రజలు చైతన్యవంతమయ్యారు. సో ఇంకొక సెంటిమెంట్ రగిలించాలి. నేను సూటిగా ప్రశ్నిస్తాండి, ఏనాడైనా క్విట్ ఇండియా ఉద్యమంలో వీళ్ళు ఏడున్నారండి? స్వాతంత్ర ఉద్యమంలో వీళ్ళు బీజేపీ వాళ్ళ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ ఎక్కడున్నారండి? ఇవాళ వాళ్ళు మాకు పాఠాలు చెప్తే ఎట్లండి? ముందు వాళ్ళ చరిత్ర తెలుసుకోండి. నెహ్రూని అవమానించడం వీళ్ళు పనిగా పెట్టుకురు. ఎస్, మీరు అడండి ఇవాళ దేశంలో నిరుద్యోగం ఉంది, నెహ్రూ కారణం. అదే మాట్లాడతారు కదా వీళ్ళు. ఇవాళ ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది, దానికి వాళ్ళే మాట్లాడతారు. ఇండియా పాకిస్తాన్ ఏదైనా జరిగితే దానికి వాళ్ళే మాట్లాడతారు. అరే నువ్వు ప్రధానమంత్రివి, మరి ఎస్ నువ్వు ఈ దేశ సమస్యలను చర్చించు. ఈ వందే మాతరం మీద చర్చించడానికి మేము సిద్ధం. ఎందుకంటే మేమే కదా ఆనాడు సిడబ్ల్యూసీల సమావేశంలో యాక్సెప్ట్ చేసి నిర్ణయం తీసుకొని ఇది మనకు ఉండాలి, వందే మాతరాన్ని గౌరవించాలని గౌరవించిన పార్టీ మేము. మీరు ఏనాడు పార్టీ మీరు మాట్లాడితే ఎట్లండి? దయచేసి నేనేమంటున్నంటే మీ స్వార్థ రాజకీయాల కోసం చరిత్రని వక్రీకరించకండి. ఇవాళ పెద్దలు మాట్లాడుతున్నారు అనలిస్ట్ గారు, మరి చరిత్రలో బీజేపీ పాత్ర ఏంది చెప్పండి, ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంది చెప్పండి, ఎక్కడ పాల్గొన్నది చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ త్యాగం చేసింది, కాంగ్రెస్ నాయకులు ఎంతో మంది దేశం కోసం
లక్ష్మణ్ గారు వాళ్ళు ఏమంటారో విందాం. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, వాళ్ళు ఏమంటారు విందాం. సునీత గారు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఎస్ లక్ష్మణ్ గారు